ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారని తూర్పుగోదావరి జిల్లా మాచవరానికి చెందిన సాక్షి పాఠకుడు తాడి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులందరూ ప్రజల మనసులను గెలుచుకోలేరని, ప్రజల సమస్యలనే నాడిని పట్టుకుని వాటికి పరిష్కార మార్గం చూపేవారి నిజమైన నాయకులుగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. అటువంటి వారిలో వైఎస్ఆర్ ఒకరన్నారు. రాజన్న మరణానంతరం చీకటి రాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్ లో కాంతి పుంజంగా జగన్ ముందుకొచ్చారని సూర్యనారాయణ రెడ్డి చెప్పారు. రాజన్న పథకాలు మరుగున పడిన తరుణంలో పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు, దీక్షలు చేపడుతూ ప్రజలకు ఓదార్పునిచ్చాడన్నారు. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పరచుకుంటున్నాడన్న అసూయతో కాంగ్రెస్ సీబీఐని పావులా వాడుకుని అరెస్టు చేయించిందన్నారు. అరచేతితో సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో జగన్ ప్రభంజనాన్ని కూడా ఆపలేరని సూర్యనారాయణ రెడ్డి తన లేఖ ద్వారా వివరించారు. వైఎస్ఆర్ ప్రజాహిత కార్యక్రమాలతో జన హృదయాల్లో నిలిచిపోయారని నెల్లూరుకి చెందిన సుభాషిణి సాక్షికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఆ హృదయాలన్నీ ప్రస్తుతం జగన్ వెన్నంటే ఉన్నాయన్నారు. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్న రాజశేఖర రెడ్డి స్థానాన్ని ఇందిరమ్మ బాటగాని, వస్తున్నా మీకోసం గాని చెరిపివేయలేవన్నారు. చంద్రబాబు పాదయాత్రలో ప్రజలకు ఏమి చెబుతారో తెలపాలని సుభాషిణి అన్నారు. బషీర్బాగు కాల్పులు, ₹2 కిలో బియ్యం రేటును పెంచిన వైనం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు విశ్వసనీయతపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎవరెన్ని చేసినా ప్రజల అండతో, భగవంతుని దయతో జగన్ బయటకు వస్తారని సుభాషిని తన లేఖ ద్వారా తెలిపారు.